భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం డెవలప్‌మెంట్. వాస్తవంగా మన మీద నెగెటివ్ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారంటే, నెగెటివ్ ప్రచారం ఉన్నప్పుడు ఇక్కడ మహిళలకి రక్షణ ఉండదు, ఇక్కడ అన్య మతాలకు రక్షణ ఉండదు, ముస్లింలకు రక్షణ ఉండదు, క్రైస్తవులకు రక్షణ ఉండదు అనేది ఎందుకు చెప్తారంటే, ఆ మాట చెప్తే ఈ దేశానికి రావడం మానేస్తారని. వాస్తవంగా ఈ దేశంలో ముస్లింలను ఎవడేం చేయడు, క్రైస్తవులను ఎవడేం చేయడు. వాళ్ళిద్దరూ కలిసి హిందువులను ఏం చేయలేకపోతే ఏం చేయకుండా ఉంటే చాలు అనేటటువంటి పరిస్థితిలో ఉంటది. ఉన్మాద నేతలున్నారు వాళ్ళల్లో, అందరూ కూడా కాదు. అందులో కొందరు ఉన్మాద నేతలు ఉంటారు. వాళ్ళే మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేకపోతే నాయకత్వం కోసం చేస్తున్నారంటే ఎవడిష్టం వాడిది, ఏ లెక్కలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే ఆస్ట్రేలియాలో 11 లక్షలు చేసే వైద్యం భారతదేశంలో కేవలం 42,000 రూపాయలకే అయినటువంటి అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక మోటో వ్లాగర్ బైక్ మీద ఇండియా అంతటా పర్యటిస్తున్నాడు. మెడ మీద గడ్డ లంప్ ఉంది. అక్కడ లోకల్ డాక్టర్ని సంప్రదిస్తే $500 అంటే 42,000 రూపాయల ఖర్చుతో ఒకే వారంలో సర్జరీ పూర్తిగా చేసి నయం చేశాడు. తక్కువ ఖర్చుతో పాటు ఏమాత్రం వెయిటింగ్ టైం లేకుండా ఇంత వేగంగా సర్జరీ జరగడం చూసి ఆశ్చర్యపోయాడు. చెకప్ నుండి రికవరీ వరకు ప్రతి విషయాన్ని తన కెమెరాలో రికార్డ్ చేసి దాన్నే ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. ఏదైతే గతంలో ఈ వ్లాగర్ స్వయంగా మాట్లాడుతూ, గతంలో తనకు ప్రమాదం జరిగినప్పుడు ఆస్ట్రేలియాలో అంటే సర్జరీ కోసం ఏకంగా $12,000 అంటే 10 లక్షలకు పైగా ఖర్చు అయిందని గుర్తు చేసుకున్నాడు. పశ్చిమ దేశాల భారత్ మీద ఒక నెగిటివ్ అభిప్రాయాలు క్రియేట్ చేయడం వలన మెడికల్ టూరిజం అనేది నాశనం అవుతుంది. అదే సక్సెస్ అయితే కనుక ప్రపంచ దేశాల వాళ్ళందరూ భారతదేశంలో ఉంటారు ట్రీట్మెంట్ల కోసం అని చెప్తున్నారు.